ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యత పెంచడంపై యాజమాన్యాలు దృష్టి సారించాలని ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు మరో 216 కోట్లను 2-3 రోజుల్లోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు సమస్యలను వారు మంత్రి దృష్టికి తెచ్చారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని, ప్రాథమిక స్థాయి నుంచే పరివర్తన తేవాలన్నది తమ లక్ష్యమని లోకేష్ చెప్పారు. ఇంటర్ విద్యపై 10 ఏళ్లుగా ఎలాంటి సంస్కరణలు లేవని, తాను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. అన్ని విద్యా సంస్థల్లో స్థూల హాజరు నిష్పత్తి పెరగాలన్నారు. సంస్కరణలు తీసుకువచ్చే క్రమంలో ఏవైనా పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తమ ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండబోవని, చర్చలు, సంప్రదింపుల ద్వారానే విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ తొలి విడతలో 788 కోట్లకు గాను ఇప్పటికే 571 కోట్లు విడుదల చేశామని, 2-3 రోజుల్లో మిగిలిన 216 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు.